Hello students, we are talking about the major topics for the MSET purpose or EAP set purpose. That is nothing but within 10 days what to do, because in the last moment at least a few important chapters and few important methods which occurred in the previous year we are discussing. Till now we have discussed about the second year calculus. Now we will go to the coordinate geometry, that is a straight line, 3-dimensional geometry, locus, etc. That is pair of straight line also. So now in that you see in straight line also there are directly some tips are there that you have to utilize, and many are formula based. అయితే ఒకసారి గుర్తుంచుకోండి హలో స్టూడెంట్స్, ఏంటంటే మనము ఇంతవరకు అవకలనాలు, సమకలనాలు, అవధులు వీటిలో కొన్ని ప్రశ్నలు నేర్చుకున్నాం. ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ చివరి మూమెంట్లో ఎటువంటి ప్రశ్నలు చేయాలి, ఏ చాప్టర్లు ఇంపార్టెంట్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్లకి ప్రకారం కొన్ని క్వశ్చన్లు మనం సాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇయర్ కోఆర్డినేట్ జామెట్రీ చూసుకుంటే అది సరళ రేఖలు కానీ, లేకపోతే త్రిమితీయ సమీకరణాలు, త్రిమితీయ తలాలు కానీ, త్రిమితీయ జామితి నుండి క్వశ్చన్లు కానీ ఎక్కువగా వస్తున్నాయి. అవైనా చాలా సులభంగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే సరళ యుగ్మాల్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్లు ఫార్ములా బేస్డ్ వస్తున్నాయి. సో ఇన్ ఏ పేర్ ఆఫ్ స్టేట్ అండ్ ఆల్సో డైరెక్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ at least a few major important method which occurred expecting questions in the straight lines and 3-dimensional geometry we will do now. Expecting questions. So now you see here in this, in a straight line, first major thing you have to remember carefully is, if at all line joining, now in the straight lines major thing you have to remember is, let us imagine a line is there which is orthocenter and circumcenter. Line joining orthocenter and circumcenter is divided by centroid in 2:1. Important point. లంబ కేంద్రము మరియు లంబ సమద్విఖండన కేంద్రము ని కేంద్ర భాష్యము 2:1 నిష్పత్తిలో ఖండిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సెంట్రాయిడ్ డివైడ్స్ ఆర్థో అండ్ సర్కంసెంటర్ ఇన్ 2:1. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్. వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ సెంట్రాయిడ్ డివైడ్స్ లైన్ జాయిన్ ఆఫ్ ఆర్థో అండ్ సర్కంసెంటర్ in 2:1. Next point is, point of concurrence of altitude is called orthocenter. Point of concurrence of angular bisector is called circumcenter. Point of concurrence of medians is called centroid. Point of concurrence of internal angular bisector is called incenter. These are the things you have to remember. Now, for this, there are so many methods. Let us imagine if vertices are AB, AC, DV. ఇవి త్రిభుజం యొక్క శీర్షాలు అయితే, దీస్ ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, దెన్ ఇట్ విల్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇవి లంబకోణ త్రిభుజ శీర్షములు అవుతాయి. దీనిలో ఆర్థో సెంటర్ లంబ కేంద్రం ఏమవుతుందంటే ఏబి. అండ్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఇఫ్ ఏబి, ఏసి, డిబి ఆర్ ది వర్టిసెస్, దెన్ ఆర్థో సెంటర్ విల్ బి ఏబి ఓన్లీ. ఆర్థో సెంటర్ ఈజ్ ఏబి. సర్కంసెంటర్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ. అంటే లంబ కేంద్రం ఈ విధంగా శీర్షాలిస్తే లంబ కేంద్రం ఏ, బి అవుతుంది. అదే ఒకవేళ లంబ సమద్విఖండన రేఖ ఆ కేంద్రం ఏమవుతుందంటే a+d/2, b+c/2 అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ సర్కంసెంటర్, దిస్ ఈస్ కాల్డ్ ఆర్థోసెంటర్. దిస్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ థింగ్ ఈజ్, concurrence are there. With respect to concurrence also we have to do some problem that we will do it. Concurrent means a group of lines which are passing through a fixed point. All are passing through a single point. They are called concurrence lines. That also we will discuss. అంటే అన్ని సరళ రేఖలు ఒకే బిందువు నుండి పోతే దాన్ని కాంకరెంట్ బిందువు లేక సమితి బిందువు అని అంటాం. అయితే ఆ యొక్క బిందువులు ఆ యొక్క స్థిర బిందువు గుండా పోతే ఏ విధంగా చేయాలనేది కూడా నేర్చుకుందాం. ఈ లోపల మరి కొన్ని ప్రశ్నలు ఇంపార్టెంట్, అదైనా ప్రీవియస్ ఇయర్ అంటే ముందు సంవత్సరాల్లో ఎంసెట్లో వచ్చిన ప్రశ్నలే నేను జాగ్రత్తగా సాల్వ్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. దీస్ ఆర్ ది క్వశ్చన్స్ అక్కడ్ ఇన్ ది ప్రీవియస్ ఎంట్రన్స్ in ఎంసెట్ ఓన్లీ. Previously it is MSET, now it is EAP set. Now you say equation to the base of a equilateral triangle. అంటే సమబాహు త్రిభుజం యొక్క భూమి ఇచ్చాడు. x + y - 2 = 0. 2ని తీసుకొచ్చాం. దిస్ ఈస్ ది బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. నెక్స్ట్ vertices is given 2, -1. సో ఇది సమబాహు త్రిభుజము, ఒక శీర్షం ఇవ్వబడింది, ఒక భూమి ఇవ్వబడింది. అయితే లెంత్ ఆఫ్ ది సైడ్
ఈ యొక్క త్రిభుజం యొక్క భుజం అడిగాడు. సో దే ఆర్ ఆస్కింగ్ ది బేస్ ఆఫ్ ఎ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, వన్ వెర్టెక్స్ ఈస్ గివెన్, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ది సైడ్ ఆఫ్ ఎ ఈక్విలేటరల్. ఐ విల్ డ్రా లైక్ దిస్, a perpendicular. This is nothing but a median, this is nothing but altitude, because in equilateral triangle altitude median are same. అంటే ఈ సమబాహు త్రిభుజంలో దాని యొక్క లంబం గీసిన లేకపోతే మధ్యగతం గీసిన ఏదైనా ఒకటే. కాబట్టి ఈ ఏబిసి అనేది వృత్తం అనుకుంటే సిడి అనేది కనుక్కుంటున్నా. సిడి అనేది ఏమవుతుంది, AX1 + BY1 + C/√A² + B². అంటే 2 - 1 x + y - 2లో ప్రతిక్షేపిస్తున్నా. -2/√2² 1² + 1². So I am finding the distance from 2 - 1, that is by using formula AX1 + BY1 + C/√A² + B². That is nothing but 2 - 1 - 2/1² + 1². This 2 cancels, that is nothing but 1/√2 is the CD. So CD is nothing but 1/√2. So we got the height. This in an equilateral triangle there is a relation h = √3/2 into side. సో సమబాహు త్రిభుజంలో దాని యొక్క ఉన్నతి మరియు భుజముల మధ్య సంబంధము h = √3/2 into భుజము. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 2h/√3. 2 into h already we got 1/√2. So √2 cancels. Is it √2/3 will come? √2/3 అనేది భుజం. అంటే దీనిలో ఒక్కటి మెయిన్ ఏమిటంటే సమబాహు త్రిభుజంలో ఉన్నతి మరియు మధ్యగత రేఖ సేమ్. దాని యొక్క ఉన్నతి కనుక్కున్న హైట్ వచ్చింది 1/√2. అయితే సమబాహు త్రిభుజంలో ఎత్తు ఈజ్ ఈక్వల్ టు √3/2 into భుజము. ఇదో ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ 9th 8thలో కూడా ఇటువంటి చేశారు. సో నౌ యూ రిమెంబర్ కేర్ఫుల్లీ, యువర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఐ క్యాలిక్యులేటెడ్ ద హైట్ ఫ్రమ్ ది వెర్టెక్స్ టు ది బేస్. ఐ గాట్ హైట్ ఈజ్ AX1 + BY1 + C/√A² + B². After getting that, there is a relation you have done in 8th and 9th also. Height of a equilateral triangle is √3/2 into side. From that, I got side is √2/3. This is it. Next, coming to next problem. So you see here, I wanted to discuss about concurrent point. A line is there, another line is there, another line is there. All lines are passing through same point. They are called concurrent points. These are called concurrent points. Concurrent point. So if a concurrent points are there, all they will pass through same. If 3 lines are there, if they are concurrent, one method is determinant = 0. డిటర్మినెంట్ ఈక్వల్ టు 0. అయితే 3 రేఖలు అనుసక్తాలు అయితే ఒకే బిందు నుండి పోతాయి. అటువంటప్పుడు ఆ 3 x, y మరియు స్థిర పదాల యొక్క నిర్ధారకము 0 అవుతుందని గుర్తుంచుకోండి. నిర్ధారకము 0 అవుతుందని గుర్తుంచుకోండి. అంటే ఎగ్జాంపుల్ AX + BY + C = 0, A2X + B2Y + C2 = 0, నెక్స్ట్ A3X + B3Y + C3 = 0 ఆర్ కాంకరెంట్. ఇవి A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3, 3 lines are there. If they are concurrent, I can write the determinant as A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3 is 0. నిర్ధారకము 0 అవుతుంది. ఇది కాంకరెంట్ లైన్. ఇంకొక పద్ధతి ఉంది ఏమిటంటే, ఇప్పుడు AX + BY + C = 0. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు 2x + 3y + 4 = 0. ఎందుకు దీన్నే ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నట్టు దీంట్లో ఒక ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇన్ ది కాంకరెంట్ లైన్స్ మీన్స్ మెనీ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ బట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో ఇఫ్ దే గివ్ లైక్ దిస్, if they are passing through a fixed point under the condition AX + BY + C = 0, 2x + 3y + 4 passes through a fixed point, then what is the fixed point? Then what we will do, if it is like this they may give, or sometime they may give like this also = 0. So whatever they have given, what we will write means we will divide A/2, B/3, C/4 like that. Or because I wanted to explain in this different form, AX + BY + C = 0, ABC are in AP. ABC అంక స్టేట్లో ఉంటే AX + BY + C = 0 ఎప్పుడూ ఒక స్థిర బిందువు గుండా పోతుంది. ఐఎమ్ స్ట్రెస్సింగ్ హియర్ ఎ పర్టికులర్ ప్రాబ్లమ్ బికాస్ దట్ ఎగ్జాంపుల్ యూ కాంట్ అండర్స్టాండ్. సో ఐఎమ్ రైటింగ్ ఎ క్లియర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ మీన్స్ AX + BY + C = 0 if they are ABC or in AP, always it is passes through dash point.
which point it passes. So AP means 2B equal to A plus C. So I can write A minus 2B plus C equal to 0. AX plus BY plus C equal to 0. If ABs are in AP, always that lines, that family of lines passes through dash point or a fixed point. What is that concurrent point? Like that they will ask. Then what we have to do, ABC are in AP, then I can write 2B equal to A plus C. So A minus 2B plus C, you divide, you can compare directly. AX by A, X by 1, BY by 2B, Y by minus 2, C by C, 1 by 1. So X cross multiply 1, Y cross multiply minus 2, 1 comma minus 2 is the point. This is called point of concurrence. This is called point of concurrence. Or this is called a point, a fixed point through which the family of the lines will go. ఇది ఒక స్థిర బిందువు ఆర్ అనుసక్త బిందువు అని అంటాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమిటంటే ఇక్కడ ఈ విధంగా ఇస్తాడు, L1 ప్లస్ లాంబ్డా ఇంటూ L2 ఈక్వల్ టు 0. L1 ప్లస్ లాంబ్డా ఇంటూ L2 ఈక్వల్ టు 0. ఇది కూడా దిస్ ఆల్సో రిప్రజెంట్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ది లైన్స్. దెన్ ఎగ్జాంపుల్ x ప్లస్ y minus 1 into lambda into 2x minus y plus 3 equal to 0. This family of the lines for different values of lambda always passes through a concurrent point or a fixed point. What is that? ఇవి x plus y minus 1 lambda into 2x minus y plus 3 అనేది ఎప్పుడు ఒక స్థిర బిందువు గుండా పోతుంది. ఆ బిందువు అన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని రెండింటిని సాధించాలి. x plus y minus 1 equal to 0, 2x minus y plus 3 equal to 0. Solve it. 3x plus 2 equal to 0, x equal to minus 2 by 3. x equal to minus 2 by 3. దీనిలో x plus y minus 1 equal to 0, minus 2 by 3 plus y minus 1. So x equal to 1 plus 2 by 3. That is nothing but 5 by 3. 5 minus 2 by 3, 5 by 3 comma minus 2 by 3. Here y you are getting no? Minus 2 by 3 comma 5 by 3. It is nothing but a point of concurrence. This is the another important method. Sometimes what happens, they may not give like this. They will give like this. Cos theta into x plus y minus 1 plus sin theta into 2x minus y plus 0. Then what is this family of the lines always passes through. ఈ యొక్క సరళ రేఖల సమూహము ఎల్లప్పుడూ బిందువు గుండా పోతుంది ఆర్ అనుసక్త బిందువు. This family of lines always passes through a fixed point or concurrent point. Then you divide by cos x plus y minus 1 into sin by cos tan theta. Throughout I am dividing by cos into 2x minus y plus 1 equal to 0. You solve these two. X plus y minus 1 equal to 0. 2x minus y plus 1 equal to 0. This cancel. X equal to 0. So automatically y equal to 1. X is 0 means y 1. 0 comma 1. Like that 3x is 0, x is 0. So this is the point of concurrence. This is the one of the most important problem they are asking. Another important problem is a parametric form of the line. Parametric form of the line is x minus x1 by cos theta, y minus y1 by sin theta is equal to r, where r is a distance. ఈ యొక్క పరామిత సమీకరణం నుండి కూడా ఒక ప్రాబ్లం ఎక్కువగా చాలాసార్లు అడుగుతున్నాడు. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ x1 y1 అనే బిందువు ఉంది. ఇది x అక్షంతో θ కోణం చేస్తుంది. ఇక్కడ p, ఇది q అనే బిందువు అడుగుతున్నాడు. ఎంత దూరంలో r. ఇటువంటి ప్రాబ్లం ఒకటి వస్తుంది. నెక్స్ట్ పాయింట్, దీనిలో మనకి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే సరళ రేఖ ప్రకారం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ x1 y1. x1 y1 యొక్క ప్రతిబింబం ఏమిటి? అప్పుడు hk అనేది ప్రతిబింబం అయితే h మైనస్ x1 బై a, k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ax1 b బై 1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది ఇఫ్ x1 y1 is a point and its image is hk, then h minus x1 by a, k minus y1 by b minus 2 into ax1 plus by1 plus c by a square plus b square is called as the image. To find image, if it is a minus 1 into, then same formula, it is for foot of perpendicular. This is for foot of perpendicular. That also you have to remember. Next point, you have to remember that if a line is there, it parallel to x-axis slope is 0. Perpendicular to x-axis slope is undefined. Whereas if theta is the angle between them, then tan theta is equal to m1 minus m2 by 1 plus m1 m2. This is the another thing. Next point, you see here now the problem
just now I told this concurrent because it's very very important. This is a question asked in the previous year. ఇది ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లోనే మనకి క్వశ్చన్ రావడం జరిగింది. ఇప్పుడు చూడండి సైన్ కాస్ట్ చూస్తే ప్రాబ్లం చూస్తే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఇట్ లుక్స్ లైక్ కాంప్లికేటెడ్ బట్ వెరీ ఈజీ. వాట్ ఈస్ దట్ మీన్స్ 2 cos theta into x, 2 cos theta into x, 3 sin theta into x. Next 3 cos theta into y, 3 cos theta into y, minus 5 sin theta into y, minus 5 cos theta, minus into minus plus 7 sin theta equal to 0. I am repeating nothing new. 2 cos theta into x, దీన్ని పూర్తిగా గురించాను. x, then 3 sin theta into x, 3 cos theta into y, minus 5 sin theta into y, minus 5 cos theta. Now cos term, cos term, cos term. You take cos common, 2x, 3y minus 5. Plus sin theta common, sin theta 3x, sin theta common, minus 5y plus 7 is equal to 0. Now already just now I told, so I can solve these two equations to find the fixed point or concurrent point. So here 2x plus 3y minus 5, here 3x minus 5y plus 7. Into 3 you do 6x plus 9y minus 15 equal to 0. Into 3, 3 2 6, 3 3 is 9, 5 3 is 15. Here into 2 you do 2x, 2 5 is 10, 14 is equal to 0. Subtract minus plus minus. 19y is equal to 29. Only one answer is there, 29 by 19. No need to do further. 19, 29 అనే పదాలు ఒకే ఒక ప్రాబ్లంలో ఉన్నాయి కూడా చేయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా 4th ఆప్షన్ ఇంకా సూక్ష్మీకరించుకోవడం చెప్పొచ్చు. బికాస్ ఓన్లీ వన్ ఆప్షన్ కంటైన్స్ 19 and 29 టర్మ్, దట్ 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో డైరెక్ట్లీ వీ కెన్ రైట్. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వెరీ వెరీ టిపికల్ ప్రాబ్లం, చాలా కష్టమైన ప్రాబ్లం కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్. సో నౌ అబ్జర్వ్ ఇట్. ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫౌండ్ బై దిస్, అంటే లంబ కేంద్రం అడుగుతున్నాడు. త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇవ్వబడ్డాయి, 3 శీర్షాలు ఇవ్వబడ్డాయి, లంబ కేంద్రం అడుగుతున్నాడు. దీనికి ఏం చేద్దాం? ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, 0 0 అనే ఒక బిందువు తీసుకుందాం. 0 0 నుండి ఫస్ట్ వెర్టెక్స్ ABC. I will calculate OA, distance from O. The 3 points are given. There are the 3 vertices. Let us imagine 0 0 is a point. I will find out OA. OA is nothing but 0 minus A cos alpha whole square, cos square alpha, A square sin square alpha. So A square common, cos square sin square 1. So A. OB you do 1, OC you do A. All the 3 are equal. That indicates that O00 is a circumcenter. O00 is a circumcenter. But they are asking orthocenter. So what to do? Centroid you find out. Centroid is nothing but A cos alpha, A cos beta, A cos gamma, means A into sigma cos alpha by 3, A into sigma sin alpha by 3. Because they are given a sigma notation, I wrote same. I will repeat again. Centroid is nothing but A cos alpha, A cos beta, A cos gamma by 3. That I wrote A sigma cos alpha by 3. A sin alpha, A sin beta, A sin gamma by 3. A sigma sin alpha by 3. Now I know that orthocenter is 0 0. Orthocenter of the triangle. They are asking orthocenter XY. Orthocenter is XY. Next, circumcenter is what is that? 0 0. Why circumcenter is 0 0? OA is A, OB is A, OC is A. If always in a triangle, circumcenter is equidistant from vertices. అది 0 0 అనేది లంబ సమద్విఖండన బిందువు అవుతుంది. ఎందుకంటే 0 0 నుండి 3 శీర్షముల దూరములు సమానము. 3 శీర్షముల దూరం సమానం కాబట్టి అది సమద్విఖండన బిందువు అవుతుంది. 0 0 ఈజ్ నథింగ్ బట్ సర్కంసెంటర్ బికాస్ ఇట్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ABC. సో సర్కంసెంటర్. A ఈజ్ XY, ఆర్థోసెంటర్ ఐ డోంట్ నో. సో దట్ లెట్ ఇట్ బి XY is the orthocenter, S is the circumcenter, G is a centroid, that is A sigma, this one. This is centroid. Always we know it divides in 2:1. Centroid divides ortho and circumcenter in 2:1. Now section formula use 2 into 0 2, 1 into x x, 2 into 0 0, plus 1 into x x,
by 3 is equal to a sigma cos alpha by 3. I will repeat, 2 into 0, 0, 1 into x, x by 3. This 3 will go, x is a sigma cos alpha. Similarly, y is b, a sigma sin alpha, means answer is this one. A very important problem. I have not done new thing. Let 0, 0, I taken circumcenter. 0, 0 distance OA, OB, OC are equal. ఓ అనేది సమద్విఖండన బిందువు అనుకున్న లంబ సమద్విఖండన బిందువు. అప్పుడు ఓఏ ఓబి ఓసి ఈక్వల్ వచ్చినాయి కాబట్టి అది లంబ సమద్విఖండన బిందువు కరెక్ట్. అప్పుడు ఏం చేస్తున్నాం అంటే సెంట్రాయిడ్ మధ్యగత బిందువు కనుక్కున్నాం. ఏ సిగ్మా కాస్ ఆల్ఫా బై 3, ఏ సిగ్మా సైన్ ఆల్ఫా బై 3. జీ అనేది ఆర్తో సర్కంసెంటర్ని 2:1లో విభజిస్తుంది కాబట్టి దానిలో సమానం చేశాను. నా ఆల్వేస్ సెంట్రాయిడ్ డివైడ్స్ ఆర్తో అండ్ సర్కంసెంటర్ ఇన్ 2:1. I calculated 0, 0 as a circumcenter because it is equidistant from vertices. Then after that, centroid I calculated simply x1 plus x2 plus x3 by 3, that formula. Then I equated. In 2:1 ratio, it is equal to that. So this is the one important problem. Next point. Every locus problem, you have to eliminate t or theta. ఏదైనా సరే బిందు పథ సమీకరణం కనుగొనాలంటే ఆ పరామితి t కానీ s కానీ తీటా కానీ తొలగించాలని గుర్తుంచుకోండి. టీ కానీ తీటా కానీ ఎక్స్ కానీ తొలగించాలి. ఎలా చేస్తున్నాం? దీన్ని ఎక్స్ అనుకోవాలి, ఎప్పుడైనా వై. ఏదైనా సరే బిందు పదం అంటే xy అనుకోవాలి. ఎనీ లోకస్ పాయింట్ మీన్స్ దట్ పారామీటర్ ఐదర్ t or s or theta you have to eliminate. Always you have to assume x and y. x is equal to t plus 1 by t. y is equal to t minus 1 by t. We have to eliminate t. I will do x square minus y square. By observing the answer, it is a squares. So I will do t plus 1 by t whole square, t minus 1 by t whole square. T plus 1 by t whole square, t minus 1 by t whole square. A plus b whole square minus a minus b whole square, 4ab, t into 1 by t. T cancel. So x square minus y square equal to 4. Like that, sometime they will give a cos theta, b sin theta. Locus. ఏ సైన్ తీటా, ఏ కాస్ తీటా, బి సైన్ తీటా యొక్క బిందు పథం అని అడుగుతాడు. అప్పుడు ఎక్స్ బై ఏ, ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ బై ఏ ఈక్వల్ టు కాస్ తీటా, వై బై బి ఈక్వల్ టు సైన్ తీటా, స్క్వేర్ అండ్ యాడ్. యూ కెన్ డూ ది లోకస్. లైక్ దట్ వీ కెన్ డూ లోకస్. నెక్స్ట్, ఆల్వేస్ పాసెస్ త్రూ ఫిక్స్డ్ పాయింట్ మీన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ కాంకరెంట్ పాయింట్. ఇవి అనుసక్త బిందువు అని అర్థం. స్థిర బిందువు గుండా పోతే ఏ ప్లస్ బి ప్లస్ 0 మరియు ఈ యొక్క సరళ రేఖల సమూహము స్థిర బిందువు గుండా పోతే ఆ బిందువు అడుగుతున్నాడు. సో ఈ అండర్ ది కండిషన్ a plus b plus 0, the line will pass through a fixed point. Then what is the coordinate they are asking? Means they are asking fixed point. They are asking concurrent point. Already I told. So 3ax 4by plus c is equal to 0. Under the condition a plus b plus is 0. Theoretical method is you eliminate this c by minus a minus b and you write that as L1 plus lambda into L2. అంటే మనం సిద్ధాంత ప్రకారంగా గణిత ప్రకారంగా చేయాలంటే సి అనేది మైనస్ ఏ మైనస్ బి ప్రతిక్షేపించి L1 ప్లస్ ల్యాండా ఇంటూ L2 రూపంలో తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని ఏ పదం, ఇక్కడ బి పదం y/1, సి పదం 1/1, 4y బై బి క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది, 3x/1, 3ax by a 3x, 4b by b, c by c 1, అంటే x ఈక్వల్ టు 1/3, y ఈజ్ ఈక్వల్ టు 1/4, అంటే 1/3 1/4. నాలుగో ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సింప్లీ ఐఎమ్ ఎలిమినేటింగ్. అదర్వైజ్ యూ కెన్ రైట్ సి ఈజ్ మైనస్ ఏ మైనస్ బి, ఏ కామన్, బి కామన్, దెన్ యూ కెన్ గెట్ L1 plus lambda into L2. You can do it. That is a theoretical. Now P and Q are the 2 points on this line. Then a small, that is O comma Q naught, it is O into Q. That means here O into Q dot OQ, that is. Now they told that PQ are the 2 points on the line. This is a line. 3x plus 4y plus 15 is a line. There is a P point, there is a Q point. అంటే ఆ 3x plus 4y plus 15 పై రెండు బిందువులు ఉన్నాయట, P and Q. ఎలా ఉన్నాయట? O నుండి చూస్తే OPQ 9 అట, OQ కూడా 9 అట. ఈ రెండు 9 9. సో there are 2 points on PQ which are at a distance of 9 units from O. దెన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ OPQ. అయితే నేను తెలుగులో చెప్తా చూడండి. ఒక సరళ రేఖపై P and Q అనే బిందువులు ఉన్నాయి, OQ 9 ఇవ్వబడ్డది. అయితే దాని యొక్క వైశాల్యం అని అడుగుతున్నాను. సో దిస్ క్లియర్లీ ఇండికేట్ 9 9 మీన్స్ ఇట్ ఈస్ ఏ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
It is an isosceles right angle triangle. First, I will calculate the height. Height is O ante eppudu 0, 0. O is always 0, 0. If nothing is given, here OP, OQ is equal to 9. Be careful. OP, OQ into it is. So, OP, OQ is equal to 9. Then, this is nothing but from 0, 0 to this distance. C by 15 by root. 15 only? 15. 15 by root 3 square plus 4 square. 5 means 3. Ante idi height is 3. I got height as 3. I got height as 3. Directly altitude I calculated from origin to that is 3. అంటే 0, 0 నుండి దీని యొక్క దూరం ఏమవుతుంది 3 వచ్చింది. Then this according to Pythagoras this is 9 square minus 3 square. So root of 9 square minus 3 square is nothing but root 72. It is nothing but 6 root 2. 6 root 2. Now very carefully see that I got a distance as 6 root 2. Means this is 6 root 2. PR and RQ is also 6 root 2. Area of the triangle is half base into height. అంటే ఒక త్రిభుజం యొక్క వైశాల్యము భూమి ఇంటూ ఎత్తు హాఫ్ ఇంటూ 6 root 2 plus 6 root 2. This is 6 root 2, this is 6 root 2. That is nothing but 12 root 2 into height. Height is 3. 2 6s, 18 root 2. That is the area. This is the area. Now one more problem we'll do. A point equidistant from 2, 0 and 0 to very, very easy. Directly options you can find out the distance. 2, 0, 0, 2. Distance. 1 minus 2, 1 square. 4 minus 2, 4. 16. First 1 minus 0, 4 minus 2, 4. This one I am doing. 1 minus 2, 4 minus 0, 16. Root 17. Next 1 minus 0, 1. 4 minus 2, 4. Unequal. Wrong. Like that you can verify. Let us imagine this is there. 2 minus 2. I will find out 0 distance. 2 minus 2, 0, 4, 0. Next 0, 2. 2 minus 0, 4. 2 minus 2, 0. Yes. Equal distance. So this is the answer. Because easy I am doing. Otherwise you have to find out an equation of the line and పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఫైండ్ అవుట్. అంటే ఇది ఏంటంటే డైరెక్ట్ సింపుల్ పదాలు ఉన్నాయి కాబట్టి నేను దూరాన్ని కనుక్కున్న 2 దూరాలు సమానం ఉంటే అదే ఆన్సర్. కరెక్ట్. వన్ మోర్ లాస్ట్ ప్రాబ్లమ్ విల్ డూ ఇన్ దిస్ టాపిక్ ఈస్ దిస్ వన్. వెర్టెక్స్ ఆఫ్ ఎ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఆరిజిన్. సమబాహు త్రిభుజంలో ఒకటి 0, 0 అట మూలబిందువు, ఇంకొకటి 4, 0 అట, ఇంకొకటి ఏమిటి అని అడిగాడు. So, one vertex in an equilateral triangle is 0, 0 and one is 4, 0. Third is what they are asking. Very, very simple again. I will take the option. I will take the options. So, what I will do, let us imagine this is first option 2 root 3. 4 plus 3 is 7. Here 4 minus 2. No, root is not there, not possible. 4 minus 2, 2. 0 minus 3. How much you are getting? 4, 3. 7 equal. Here you are getting equal. This distance I am calculating. 2 minus 0, 4. Root 3 minus 3, 3, 7. Here also 4 minus 2, 4. 0 minus 3, 7. Correct. This may be correct. Vertex. So directly I am calculating the distance. You are getting, if it is equidistant, that is the answer. I am repeating again. One answer I have taken. 2 minus 0, 4. Root 3 minus 0 square, 3. Again. 4 minus 2 square, 0 minus 3 square. Like that you can do distance directly. So, now these are the important problems in the straight lines. You have to remember, very carefully observe it. In straight lines, orthocenter, circumcenter, incenter, centroid. Centroid divides the line in 2:1. That you have to remember. So, with one more topic, we'll do in the coordinate geometry and few more straight line problems also we'll do in the next episode. And all the best. Do this type of problems very carefully, and previous year questions is a must you have to do. We'll stop here.